ఒకే పని చేసేనీకి ఒకేలాగా బతికేనాకి ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా? పుడతామా ఏటి మళ్ళీ సెప్మి అని అంటున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అదేంటో తెలుసుకోవాలంటే ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది సినిమా చూడాల్సిందేని అంటున్నారు మేకర్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది. నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి రీసెంట్గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు. బలమైన నేపథ్యం, చిత్ర బృందంతో రూపొందుతున్న పెద్ది చిత్రం భారతీయ సినిమాలో ప్రత్యేక చిత్రంగా సెన్సేషనల్కి నాంది పలుకుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేసి సినిమా రిలీజ్ డేటును ప్రకటించడం విశేషం. పెద్ది ఫస్ట్ షాట్ వీడియోని గమనిస్తే భారీ జనసమూహం రామ్ చరణ్ కోసం ఉత్సాహంగా కేరింతలు కొడుతుంటారు. అలాంటి సందర్భంలో అందరూ వావ్ అంటూ ఆశ్చర్యపోయేలాగా పవర్ ప్యాక్డ్ ఎంట్రీ ఇచ్చారు గ్లోబల్ స్టార్. భుజంపై బ్యాట్ని తీసుకొస్తూ, బీడీ తాగుతూ, తిరుగులేని ఆత్మవిశ్వాసంతో హీరో క్రికెట్ మైదానంలోకి అడుగు పెడతాడు. ఆ ఎంట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక చరణ్ డిఫరెంట్ యాస్తో చెప్పిన డైలాగ్ డెలివరీ సన్నివేశాన్ని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళింది. చరణ్ చెప్పిన ఆ సింగిల్ డైలాగ్ చాలా పవర్ఫుల్గా, ప్రభావవంతంగా జీవన దృక్పథాన్ని, పాత్ర సారాంశాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించేలాగా ఉంది. ఫస్ట్ షాట్లోని మిగతా యాక్షన్ సన్నివేశాల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. చరణ్ పొలాల్లో పరుగెత్తుతూ వెళ్ళి గోను సంచిని చించి చేతికి చుట్టుకుంటూ చివరిగా క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టడం, అలాగే క్రికెట్ క్రీజ్ నుంచి బయటకు వచ్చి బ్యాట్ హ్యాండిల్ని నేలపై కొట్టి బంతిని బలంగా బాత్తే అది బౌండరీని దాటే సీన్ గూస్ బంప్స్ని తెప్పిస్తుంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆశను ఇంకా పెంచేలాగా ఈ సన్నివేశం ఉంది. రామ్ చరణ్ రగ్గుడ్ లుక్, పొడవాటి జుట్టు, గుబురుగడ్డం, ముక్కుకు ధరించిన రింగు ఇవన్నీ తన క్యారెక్టర్లోని రానెస్, పాత్రలోని ఇంటెన్సిటీని తెలియజేస్తున్నాయి. తన డైలాగ్ డెలివరీలోని పదును, దాన్ని ఆయన డిక్షన్తో పలికిన తీరు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. విజయనగరం యాసతో రామ్ చరణ్ డైలాగ్ చెప్పిన విధానం చూడముచ్చటగా ఉంది. ఇది ఆయన పాత్రను మరింత ప్రామాణికంగా, శక్తివంతంగా చూపిస్తుంది. అలాగే జీవితంలో సాధించాలనుకున్నప్పుడు ఎలా ఉండాలనే దానిపై డైలాగ్ రూపంలో చెప్పిన తీరు జీవన తత్వాన్ని తెలియజేస్తుంది. రామ్ చరణ్ తనదైన నటనతో పెద్ది పాత్రను అత్యద్భుతంగా, తిరుగులేని విధంగా ఆవిష్కరిస్తున్నారని చెప్పొచ్చు. డైరెక్టర్ బుచ్చిబాబుని ఈ సందర్భంగా ప్రశంసించకుండా ఉండలేం. జీవితంలో మనకు కనిపించే పాత్రను అసాధారణ రీతిలో జీవం పోశారు. ప్రతి సన్నివేశం, ప్రతి క్షణం ఒక ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది. సాంకేతికంగానూ నిర్మాణపరంగానూ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుంది. స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ఒక్కో సన్నివేశాన్ని తన కెమెరాలో పిక్చరైజేషన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత గొప్పగా, శక్తివంతంగా ఆవిష్కరిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యం కోసం వేసిన సెట్స్ చూస్తుంటే నిర్మాణపరంగా ఎక్కడా వెనుకడుగు వేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో జీవం పోసేలాగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ వర్క్ పెద్ది ప్రపంచంలోకి అందరినీ లీనమయ్యేలాగా చేస్తుంది. ఓ కొత్త అనుభూతినిస్తుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి చెప్పాలనుకున్న విషయాన్ని ఆకర్షణీయంగా, గ్రిప్పింగ్గా మలిచినట్లు కనిపిస్తుంది. రామ్ చరణ్ అద్భుతమైన మాస్ అపీల్తో కూడిన పెర్ఫార్మెన్స్, బుచ్చిబాబు చక్కటి రైటింగు, టేకింగు, అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కూడిన టీం ఉన్న పెద్ది సినిమా ఉన్నత స్థాయి ప్రమాణాలతో రూపొందుతుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ షాట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2026లో వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు అసమానమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను అందించడానికి సిద్ధమవుతుంది.